అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి బుక్కపట్నం. నాన్న ఈ పేరు వినగానే మనందరికీ చాలా సంతోషం కలుగుతుంది. దాంతోపాటు కొంచెం భయం కూడా కలుగుతుంది. ఎందుకంటే నాన్న ఎప్పుడూ కాస్త గంభీరంగా ఉంటారు కాబట్టి ఎక్కువ మటుకు. అయితే అమ్మ తన సంసారం కోసము తన పిల్లల కోసం ఒక రకంగా కష్టపడుతుంటే నాన్న మరొక రకంగా కష్టపడుతూ తమ బాధ్యతలను నెరవేరుస్తూ ఉంటారు. దానికోసము ఎన్నో త్యాగాలను చేస్తారు. వాళ్ళు ఎన్నో సంతోషాలను కూడా పోగొట్టుకుంటారు. తమ పిల్లలను ఎప్పుడూ బాగా చూసుకొని వాళ్లకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, వాళ్ళను ఒక ఆకాశపు అంచున నిలబెట్టాలని దానికోసం ఎంత కష్టమైనా పడతారు. ఇది మనకు అందరము చూసాము. అయితే ఈ నాన్న మళ్ళీ రావా అనే ఒక సినిమాలో త్వరలో మన ముందుకు రాబోతోంది. ఆ సినిమాలో నాకు తెలిసి ఇది చాలా బాగా హిట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఒకసారి నాన్నను కోల్పోయిన తర్వాత మళ్ళీ రారు. వాళ్ళు ఎంత పిలిచినా ఎంత చేసినా రారు. అందుకే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళను ఆనందంగా చూసుకోవాలి, వాళ్ళను కష్టపెట్టకుండా చూడాలి, కన్న పిల్లల్లాగా మన వంతు బాధ్యతలను మనం నిర్వహించాలి అనే ఒక విషయాన్ని మనకు ఈ కమల్ క్రియేషన్స్ సినిమా టీం వాళ్ళు మనకు చెప్తూ ఒక మంచి అద్భుతమైన సినిమాను తీసుకొని రాబోతున్నారు. త్వరలో మనం దాన్ని చూడబోతున్నాము. అందరము చూడాలి. వాళ్ళు చెప్పిన విషయాన్ని గమనించి మన తల్లిదండ్రులకు తగిన గౌరవాన్ని ఇస్తూ మనమందరము సంతోషంగా ఉండాలని, వాళ్ళను కూడా సంతోష పెట్టాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు మరియు అభినందనలు. ఈ కమల్ క్రియేషన్స్ సినిమా వారికి, సినిమా టీం వారికి, ప్రొడ్యూసర్ సార్ గారికి, డైరెక్టర్ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా మనఃపూర్వకమైన ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమస్కారములు.